నమస్కారం. కడప నగరం సిఎస్ఐ హై స్కూల్ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణం గురించి అధికారుల అలసత్వం, కబ్జాదారుల విశృంఖలమైనటువంటి ఆధిపత్య పోరు రెండు అర్థమవుతున్నాయి. ఇందులో ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఆ నిర్మాణం జరిగేటువంటి స్థలం ప్రభుత్వ స్థలం. 1987 సంవత్సరంలో స్కూల్ యాజమాన్యం 7447/1987 డాక్యుమెంట్ ద్వారా విద్యాశాఖకు 2 ఎకరాల 21 సెంట్ల స్థలాన్ని మార్టిగేజ్ చేస్తారు. అంటే అది ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ మార్టిగేజ్లో ఉన్నటువంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ శాఖ వారు రిజిస్టర్ చేయడం మొదటి తప్పు. 2, ప్లాన్ కొరకు కూడా వారికి దరఖాస్తు చేశారు. కూడా అధికారులు ప్రాపర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయలేదు. రిజిస్ట్రేషన్ చేసినటువంటి వారికి యాజమాన్య హక్కులు లేవు. రెండవది, రిజిస్ట్రేషన్ చేసుకుని ప్లాన్కు సబ్మిట్ చేసిన వ్యక్తి లీజ్ హోల్డర్. దాంట్లో వాళ్ళ లీజ్ డీల్లో 5వ కాలంలో స్పష్టంగా ఉంది, మేము 25 రూములు నిర్మిస్తాము, 25 రూముల్లో 6 రూములు నీకు 12,000 చొప్పున మేము లీజుకి ఇస్తున్నాము, నిర్మించి ఇస్తామని స్పష్టంగా ఉంది. అటువంటి డాక్యుమెంట్ను పెడితే లింక్ డాక్యుమెంట్ లేదు, దానికి వచ్చేసి విఎల్టీ వేయలేదు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కార్పొరేషన్ వాళ్ళు. మూడోది, వాళ్ళు ఏదైతే స్థలం రిజిస్టర్ చేశారో ఆ స్థలం నిర్మాణ స్థలానికి 350 మీటర్ల దూరంలో ఉంది. బిషప్ గారి ఇంటి వెనుక వైపున ఆ స్థలం ఉంది. అక్కడ స్థలం డోర్ నెంబరు, అసెస్మెంట్ నెంబర్ వేసి ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. ఆ నిర్మాణాన్ని మా స్థలంలో జరుగుతుంది అని విద్యాశాఖ వాళ్ళు ఆపలేదు. ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రభుత్వ భూమిలో మేము ప్లాన్ ఇస్తున్నామని కానీ అది ఒక లీజ్ డాక్యుమెంట్కు ప్లాన్ ఇవ్వకూడదు. ప్లాన్ ఇవ్వాలంటే కనుక డాక్యుమెంటు, లింక్ డాక్యుమెంటు, ఈసీ, ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఉండాలి. ఇవేమీ చూడలేదు. డాక్యుమెంటు చూడలేదు, లింక్ డాక్యుమెంటు చూడలేదు. అది లీజ్ డీడ్, రిజిస్టర్ డాక్యుమెంట్, అది యాజమాన్య హక్కులది కాదు, లీజ్ డీడ్. లీజ్ డీడ్కు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, జిహెచ్ఎంసీ యాక్ట్ చరిత్రలో మొదటిసారి ఒక లీజ్ డీడ్కు కూడా అధికారులు అనుమతి ఇచ్చినారు. ఆ అనుమతే ఈరోజు అక్రమ నిర్మాణానికి, 61 సెంట్ల అక్రమ నిర్మాణానికి, ఆడ 1 సెంటు స్థలం ₹1 కోటి వెళ్తుంది. అంటే 61 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలము, ప్రభుత్వ స్థలము అన్యాక్రాంతం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఆ నిర్మాణం ప్రారంభం కావడము, ఆ నిర్మాణం గురించి 2 సంవత్సరాల నుంచి ఆరోపణలున్నా 3 సంవత్సరాల నుండి విస్తృతమైన స్థాయిలో బీజేపీ పార్టీ వాళ్ళు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టులు, పాస్టర్లు అందరూ విస్తృతమైన స్థాయిలో పోరాటం చేస్తే కోర్టుకెళ్ళి ఒక చిన్న క్లాజ్ అడ్డం పెట్టి నిర్మాణాన్ని అడ్డుకోవద్దండి అని చెప్పేసి కూడా కార్పొరేషన్ అధికారులకు ఒక ఇంటీరియం ఆర్డర్ తెచ్చి ఆర్డర్ మాటన నిర్మాణం స్టార్ట్ చేశారు. వెళ్ళి ఆపుతున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు కార్పొరేషన్ అధికారులు ఆ నిర్మాణం గురించి కోర్టుకు నివేదించగానే కోర్టు అది అక్రమ నిర్మాణం అని గుర్తించి ఆ ఇంటీరియం ఆర్డర్ను రద్దు చేస్తూ స్టేటస్ కో విధించింది. స్టేటస్ కో విధించిన తర్వాత కార్పొరేషన్ అధికారులు వచ్చి ఇక్కడ నిర్మాణం చెయ్యకూడదని చెప్పి బోర్డు పెడితే రాత్రికి రాత్రి ఎవరైతే నిర్మాణదారులు ఉన్నారో వాళ్ళ అనునయంలో బోర్డు పీకేశారు. మళ్ళా ఉదయం కార్పొరేషన్ వాళ్ళు పెట్టారు, అది వేరే సంగతి. ఉదయానికి ఏదైతే కోర్టులో కేసు ఉన్నిందో, ఏదైతే వాళ్ళకు అనుకూలంగా ఆర్డర్ వచ్చి దాని తర్వాత వ్యతిరేకంగా వచ్చిందో ఆ ఆర్డర్ను, ఆ కోర్టు కేసును రద్దు చేసుకొని మళ్ళా కొత్త కేసు వేశారు. కొత్త కేసులో ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే నిర్మాణదారుడు, ఎవరైతే ప్లాన్ తీసుకొని ఉన్నారో ఆ వ్యక్తి మీద కేసు పెట్టారు. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను అధికారులను, అంటే బీజేపీ పార్టీ వాళ్ళు, ప్రజా సంఘాలు ఎటు కంప్లైంట్ ఇస్తామన్నారు. ఎందుకంటే ఒక లీజ్ డీడ్ మీద ప్లాన్ తీసుకున్నటువంటి ఆ వ్యక్తి మీద, ఆ లీజ్ డీడ్కు అనుమతి ఇచ్చినటువంటి కూడా అధికారుల మీద పోలీస్ కేసు పెడతాను అని చెప్పేసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాతో చెప్పడం జరిగింది. సో ఆయనతో పాటు కొంతమంది ప్రజా సంఘాలు పెడతామన్నారు. దాని తర్వాత ఎవరైతే దీని మీద యుద్ధం చేస్తున్నారో ఆ పాస్టర్లు కూడా నాతో ఈ మాట అన్నారు. ప్రజా సంఘాలు కూడా దీని మీద కేసు పెట్టేకి సిద్ధపడ్డారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పటి వరకు
విద్యాశాఖ భూమి మార్టిగేజ్లో ఉన్నటువంటి భూమిలో నిర్మాణం జరుగుతుంటే ఎందుకు విద్యాశాఖ అధికారులు ముందుకు రాలేదు? సో అంటే విద్యాశాఖ అధికారులు కూడా అవినీతి మూలాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా నిర్మాణదారుని వద్ద బహుమతులు పొందారని అర్థమవుతుంది. రెండవది, ఒకటి ప్రభుత్వ భూమి రిజిస్టర్ చేసే వాళ్ళ యాజమాన్య హక్కులు చూడలేదు. 3, విద్యాశాఖకు మార్టిగేజ్లో ఉన్న భూమి దాన్ని రిజిస్ట్రేషన్ వాళ్ళు రిజిస్టర్ చేశారు. అంటే రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు కూడా నిర్మాణదారుని వద్ద బహుమతులు పొందారు. తర్వాత ఆ స్థలానికి నిర్మాణం జరిగే స్థలానికి VLT వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు వేయలేదు. ఇన్ని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు రెవెన్యూ శాఖ అధికారులు కార్పొరేషన్కు సంబంధించి పోయి నిర్మాణాన్ని ఆపలేదు. సో అంటే రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా బహుమతులు అందాయి. దాని తర్వాత కూడా ఈ నిర్మాణానికి, ఈ అక్రమ నిర్మాణానికి మూలమైనటువంటి ప్లాన్, ఆ ప్లాను చూస్తే మినిమం కామన్ సెన్స్ ఉన్నటువంటి ఎవరైనా అది ఇచ్చిన అధికారుల ఆర్థిక దాహానికి, వాళ్ళ తెలివికి జోహార్లు అంటున్నారు. ఎందుకంటే అవినీతిని కూడా చట్టబద్ధంగా చేసి 61 కోట్ల ఆస్తిని అక్రమార్కుల చేతిలో వాళ్ళు పెట్టే ప్రయత్నం చేశారంటే ఏ స్థాయిలో వాళ్ళకు బహుమతులు అందింటాయో అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత VLT గురించి ఎందుకు కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టున్నారో అర్థం కావడం లేదు. కాబట్టి నేను ఒకటే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, కూడా VC గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, తర్వాత రెవెన్యూ శాఖకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, ప్రభుత్వ స్థలంలో, అది విద్యాశాఖకు మార్టిగేజ్ ఉన్న స్థలంలో అక్రమంగా ప్లాన్ ఇచ్చినటువంటి కూడా అధికారులు, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, మార్టిగేజ్లో ఉన్నటువంటి విద్యాశాఖ మౌనంగా ఉండడం విద్యాశాఖ అధికారులు, తర్వాత VLT వేయకపోయినా ఈ రోజు వరకు స్పందించినటువంటి కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు, ఈ 5 డిపార్ట్మెంట్ల మీద దీని గురించి ఒక సమగ్రమైన విచారణ కమిటీనేసి ఇందులో పాలు పంచుకున్నటువంటి అవినీతి తిమింగలపు అధికారుల మీద, అక్రమ నిర్మాణాన్ని చేపట్టినటువంటి నిర్మాణదారుని మీద, ఆ నిర్మాణానికి సహకరించినటువంటి బిషప్ గారి మీద, వాళ్ళ కమిటీ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని సేవాభావంతో ముందుకెళ్తున్నటువంటి సంస్థ కడప నగరంలో కొన్ని వేల మందికి ఉన్నతులుగా తీర్చిదిద్ది ఈరోజు ఓ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను తయారు చేసినటువంటి ఆ స్కూల్ స్థలం కబ్జా కాకుండా కాపాడి, ప్రభుత్వ స్థలాన్ని కాపాడి ఆ స్కూల్కు మళ్ళా పూర్వ వైభవం తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.